నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. పేదల సొంతింటి కల నెరవేర్చడం తమతోనే సాధ్యమని నిరూపిస్తున్నది రేవంత్ సర్కార్. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 4.15 లక్షల ఇండ్లను మంజూరు చేయగా వాటిలో సగానికి పైగా ఇండ్లు జూన్ నాటికి పూర్తి కానున్నాయి. దీంతో రెండో దఫా మరికొన్ని ఇండ్లను మంజూరు చేయనుంది రేవంత్ సర్కార్. భద్రాచలం క్షేత్రాన్ని 586 కోట్లతోటి అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో 351 కోట్లతోటి భద్రాచలం ఆలయానికి సొబగులు దిద్దనున్నారు. గోదావరి ఘాట్ నుంచి టెంపుల్ కాంప్లెక్స్ వరకు పనులు చేపట్టనున్నారు. 3 దశల్లో ఈ పనులు జరగనున్నాయి. రేవంత్ సర్కార్ చేపట్టిన ప్రజాపాలన ప్రగతి వేదిక 99 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. 10 రోజులలోనే 1.05 లక్షల ఫైళ్లు ఈ ప్రత్యేక కార్యక్రమంలో క్లియర్ అయినాయి. అంతేకాకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ భవనాల్లోని 1.8 లక్షల గదులను శుభ్రం చేశారు. 455 టన్నుల చెత్తను కూడా తొలగించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సప్లై చేసిన డాక్టర్ బాలాజీని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాము గోవాలో డ్రగ్స్ కొని రోహిత్ కు అందించినట్టు చెప్పిండట డాక్టర్ బాలాజీ. రానున్న కాలంలో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయని చెప్తున్నారు. ప్రజారోగ్యానికి రేవంత్ సర్కార్ మస్తు ప్రాధాన్యం ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ పథకానికి 2408 కోట్లు చెల్లించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తుంది. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. క్షణార్థులు.